నా కుటుంబం పడిన మానసిక క్షోభ, రోదన, మనోవేదన. సమాజంలో మనందరం కూడా బాధ్యత గల వ్యక్తులు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? నా కుమారుడైన రాజీవ్ మేఘన్కి పెళ్లి చేయటం, వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట, ఘనంగా జరిపించడం, దానికి అందరిని కూడా ఆహ్వానించడం కూడా జరిగింది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు అవ్వచ్చు, పొరపక్షాలు అవ్వచ్చు, లేకపోతే చిన్న చిన్న భేదాభిప్రాయాలు అవ్వచ్చు, చిన్న చిన్న భేదాభిప్రాయాలు అవ్వచ్చు. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. వాళ్ళ మధ్య సఖ్యత కుదర్చడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తాం. మేము కూడా అదే విధంగా చేసాం. కానివ్వండి. రాజీవ్ నా కుమారుడు, మేఘన నా కూతురుతో సమానం. ఎందుకంటే ఉన్నది కొన్ని రోజులైనా కన్న కూతురు కన్నా మిన్నగానే చూసుకున్నాం. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఎక్కడా ఏ పొరపచ్చాలు మా మధ్య అయితే ఎక్కడా లేవు. నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. సిగ్గు లేదు మీ అందరికీ. సొంత కూతురులాగా నేను కానీ నా భార్య చూసుకున్నాం. నాకు తెలుసు సార్, అంతే మీకు చూపిస్తారండి. ఏం చూపిస్తావు? మీరు రండి సార్. ముందు ఒక నెలలోపు ఏదన్నా మంచి ఒక కారు ఒకటి తీసుకోండి. నేను ఏదో ప్లాన్ చేస్తా అది చేయండి. కొన్ని డబ్బులు అంటే మరి ఇక మీరు మీ బిడ్డకి ఇచ్చుకుంటున్నట్టు మీరు ఫీల్ అవ్వాలి, కానీ వాళ్ళు బాగుంటేనంటే నేను ఏం చెప్పలేను. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది. పచ్చని కుటుంబం, మంచి కుటుంబం, ఒక పొరపచ్చం ఎంత అడ్డగోలుగా మనసుని క్షోభ కలిగించే విధంగా, మానసికంగా చంపేసే విధంగా. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? వచ్చేసి 3 రోజులైంది సార్. అరే ఇది భోజనం పెట్టి పంపించండి. మా కుటుంబం మీద వ్యాపారం చేసుకున్న కొంతమందిని అడుగుతా ఉన్నా, ఇది మీకు భావ్యమా అని అడుగుతా ఉన్నా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. కేసు పెట్టిన మేఘనమ్మకు కూడా తెలుసు, ఆమె మనస్సాక్షి కూడా తెలుసు. మనం చేసేది లంగ పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. తండ్రిలాగా ఏ విధంగా చూసుకున్నాను, తల్లిలాగా నా భార్య ఏ విధంగా లాలనగా చూసుకుందో. పిల్ల అసలు యాక్సిడెంట్ టెన్షన్ లో ఉంది, ఇప్పుడేం పోతుందిలే. పడుతున్నావమ్మా, ముందు ఇంటికి వెళ్తామా? పర్వాలేదు అత్తయ్య. నా కూతురికి గోరు ముద్దలు పెట్టినట్టు ఏ విధంగా గోరు ముద్దలు తినిపించిందో. ఆ కుర్చీని మార్చబెట్టి నా భార్య బైబిల్ చదివితే తప్ప అని అడుగుతాం. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు ఏఐ ద్వారా సృష్టించి ఈ విధంగా చేయటం మీకు న్యాయమా అని అడుగుతా ఉన్నా. ఈ చాలా తక్కువ, ముందు చూపిస్తాడు చూడు, తట్టుకోలేవు. మానసిక క్షోభ గురి చేసి వ్యాపారం చేసి ఆ వ్యాపారంతో అన్నం తినటం మీకు ధర్మమా అని అడుగుతా ఉన్నా. అంటే మీ కుటుంబాలేమో కుటుంబాలా, మా కుటుంబాలు కావా చంద్రబాబు నాయుడు గారు? ఏంట్రో గొంతులేస్తుంది, జగనన్న వెంట నడుస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకుని మోస్తాడని మాత్రం చెప్తా ఉన్నా.
అయితే చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే